విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు కార్మిక సంఘాలు నిరసన చేస్తున్నారు. పోరాట కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను 4000 మందిని తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్లాంట్ ను రక్షిస్తాం, నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతి వెంటనే నిలిపివేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెల్లో మిర్చి చేయాలి అన్నారు. స్టీల్ ప్లాంట్ టీఎన్టీ ప్రధాన కలిసి పోరాట కమిటీ సభ్యులు గత 1300 రోజులు పైచీలు ఉద్యమం జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వంలో చేయలేని పనులు ఇవాళ ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి దీని సైడ్లో విలీనం చేస్తున్నప్పుడు అది మేము ఆహ్వానించాలి. పోరాట కమిటీగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ నిర్ణయాల గురించి ఎదురు చూసాం. కాబట్టి ఈ పోరాట ఫలితంగా ఉద్యోగస్తులను తొలగిస్తానంటే మాత్రం కార్మిక సంఘాలుగా పరిరక్షణ పోరాట కమిటీగా మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఓ పక్కన దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నప్పుడు యాజమాన్యానికి ఎవరిచ్చారండి అధికారం? నువ్వు ఎలా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తావు? 1500 మంది ఉద్యోగస్తులు ఏ రకంగా తీస్తావు? మీ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ వర్కర్స్కి కాదు. ఏదైతే అధికారులు ఉన్నారో అందులో 70% వాళ్ళు తప్పుకుంటే 30% మమ్మల్ని తీసేయడం కాదు, 70% వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఈ ప్లాంట్ వాళ్ళు మీరు చేసేది ఏం లేదు. ఆ డబ్బులు కాంట్రాక్ట్ కార్మికులకి ప్లాంట్కి పనికొస్తుంది. ఈవేళ లోకేష్ గారు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏకం చేసి మంచి మీటింగ్ పెట్టారు. ఇది మన బాధ్యత, స్టీల్ ప్లాంట్ రక్షించాలని ఆయన చాలా గట్టిగా చెప్పినప్పుడు మేము ఎంతో సంతోషించాం. అటువంటి నాయకులు ఇంతకాలం ఎప్పుడు ఇటువంటి పరిణామాలు ఏర్పడలేదు. వీళ్ళందరూ కూటమిగా మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి కేంద్రం మీద మాట్లాడిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు వక్ర భాషలో ఇది అన్యాయం, ఉద్యోగాలు తీసేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉంది, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఉందని చెప్తున్నారు. దీనికి తీసేయడానికి సంబంధం లేదు. ఈ స్టీల్ ప్లాంట్ రక్షించడంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో కేంద్రంలో రక్షించే వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు రక్షించే ఒక్క ఉద్యోగులను కూడా బయటకు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. చెప్పిరావు అనుకోకుండా పరిణామాలు ఉత్పన్నమవుతాయి. దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే నివేదించి ఇది పూర్తిగా దీన్ని నిలబెడతా ఉంటే మీ తాలూకు విధానం ఏంటి? మీరు చెప్తుంది ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2 కోట్లు ఇచ్చాలని చెప్పి వాళ్ళే ఏమీ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు తీసేస్తారంటే ఎసరు పెడతారంటే ఊరుకుంటారా? మీరు కొత్తగా ఉద్యోగాలు కల్పించాలా. ఈరోజు 9 చేయాల్సిన మనం కార్మికుడు పనిచేస్తున్నాడు. దీని కారణం ఏంటి? యాజమాన్యం సరిగా పనిచేయకపోవడం వల్ల ఈరోజు కంపెనీ ఇటువంటి ఇబ్బందులు వచ్చిందంటే యాజమాన్యం తలకు వైఫల్యం. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఏదో రకంగా ఏ జిందాల్కో అదానికో అంబానీకో అమ్మాలని చెప్పి జయంతో ప్రయత్నం చేస్తున్న ఒక విషయం తప్ప మరొకటి కాదని చెప్పి విషయాన్ని తెలుసుకోవాలి. మా కార్యాచరణ కూడా అనుకోకుండా పరిస్థితి ఉత్పన్నమవుతాయి. ఏదేమైనా సరే అవసరం అనుకుంటే ఈ కంపెనీని పూర్తిగా స్తంభింపజేసి ఏ ఒక్కడిని కూడా అధికారిని కూడా లేదా బయట వచ్చే వాళ్ళని కూడా కాలు పెట్టనేమో. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఏడిఎం బిల్డింగ్లోకి చట్టబద్ధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఐడెంటిటీ కార్డు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా. ఏ కార్మిక నాయకుడిని కూడా లోపల రానివ్వలేదట. వాళ్ళ సంగతి తోలుస్తూ ఉన్నాయి. ఎలాగెళ్తారు సరే మేము కానీ తలుచుకుంటే ఏ ఒక్క కార్మికుడు ఒక అధికారి కూడా బయట వెళ్ళలేడు, లోపలికి వెళ్ళలేడు. ఈ కంపెనీని ఖచ్చితంగా నడిపిస్తామని ఒక మాటల రూపంలో కూడా చేతల రూపంలో నిరూపించేసి ముందుకెళ్లాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తాం. 6 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాల్లోకి నెట్టి 3 బ్లాస్ట్ ఫర్నేసుల నుంచి 21,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్ని రన్ చేస్తూ 4,500 మెట్రిక్ టన్నులు తీస్తూ ఈ పరిశ్రమని ఎవరికో ముట్ట చెప్పాలి, కట్టబెట్టాలని చెప్పి ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అయిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కావాలని ఒక పక్క శైలిలో విలీనం చేస్తామని చెప్పి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి వర్మ గారు మాట్లాడుతూ, రెండో పక్క ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కావాలని చెప్పి మ్యాన్ పవర్ని తగ్గించడంలో ఉద్దేశం ఏంటి? కావాలని ఉక్కు కార్మికుల ఉద్యోగులని, పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించి కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించి ఎవరికో ఇవ్వాలనేది ఇది కుట్ర పన్నారని చెప్పి అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మికుడిని కూడా తగ్గించడానికి వీల్లేదు. 64 గ్రామాలు విలువైన పంట భూములను సైతం ఖాళీ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే ఇక్కడ భవిష్యత్తు బాగుపడుతుంది, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 64 గ్రామాల పేద ప్రజలు ఇక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా అలో రామచంద్ర అని చెప్పి వాళ్ళు కార్డులు పట్టుకుని 8,000 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే 4,000 మందిని ఉద్యోగాలు తీసేయడంలో ఆంతర్యం ఏంటని చెప్పి ఇవాళ కార్మికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి.